సో కుంభకర్ణుడు అనేసరికి ఇక్కడ మళ్ళీ ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించిన పౌరాణిక గాథలు కాబట్టి అజ్ఞానం అన్న నిద్ర నుంచి లేవడం. సో అది చూపించడం కోసం అక్కడ స్థూల నిద్ర కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఏంటంటే జ్ఞానం వింటుంటే చాలా మందికి నిద్రలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ నిద్రను కూడా సమర్థించుకుంటారు. బాబానే చెప్పారు మహారథులు నిద్రపోతారని చెప్పి. సో ఏమీ చెప్పలేదు. మహారథులు అంటే స్వపరివర్తన విశ్వ పరివర్తనలో నిరంతరం ఉండేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు కాదు. నిరంతర యోగులు, నిరంతర విశ్వ కళ్యాణకారులు. బ్రాహ్మణ స్థితి నుంచి నెక్స్ట్ స్టేజ్ అయిన ఫరిష్ఠా స్థితికి వెళ్ళి ఆ స్థితిలో కూడా సేవలు చేసేవాళ్ళు. సో ఫరిష్ఠా అంటే ఏది? నెక్స్ట్ స్టేజ్. దీనికన్నా సాకార లోకం కన్నా సూక్ష్మలోకం. ఆ సూక్ష్మలోకంలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. సూర్య చంద్రులు లేని చోట పగలు రాత్రి అన్నీ ఉండవు. సో పగలు రాత్రి అన్నీ ఉండనప్పుడు మరి సేవకు టైమింగ్స్ ఏమున్నాయి ఇంకా? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబా సాకార సేవ, అవ్యక్త సేవ, ఫరిష్ఠా సేవలు రెండు చేసేయాలని చెప్పినప్పుడు ఇంకా మనకు టైమింగ్స్ ఎక్కడ ఉన్నాయి?